జైల్లో దోమలు కుడుతున్నాయని, వెస్ట్రన్ టాయిలెట్ లేదని, తన భద్రతకు ఇబ్బందిగా ఉందని జగన్ హయాంలో అక్రమ అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు జైలు సిబ్బందిని అడిగితే దానిపైన వైసీపీ నేతలు ఎన్ని జోకులు వేశారో అందరికీ తెలిసిందే. ఇక తమ దాకా వస్తే కానీ తెలియదన్నట్టుగా జైల్లో ఉన్న వైసీపీ నేతల గొంతెమ్మ కోరికలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అల్పాహారం సహా 3 పూట్ల ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త దిండ్లు, వెస్టర్న్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, అందులో ఒక టీవీ, సేవలు అందించేందుకు ఒక సహాయకుడు, దినపత్రికలు, దోమతెర, వాకింగ్ షూస్, ఇవి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన సదుపాయాలు. జైల్లో తనకు ఈ ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు ప్రోటీన్ పౌడర్, ఒక టేబుల్, దానిపైన తెల్ల కాగితాలు, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్ ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్లపైన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. వాటిపైన అభ్యంతరాలుంటే చెప్పాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ను ఆదేశించింది. జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలన్న పిటిషన్ పైన వాదనలు కూడా ముగిశాయి. తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారని జైలు శాఖను కోర్టు ప్రశ్నించగా ఇస్తున్నామని అధికారులు సమాధానం ఇచ్చారు. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. ఇంటి నుంచి అల్పాహారం అనుమతించాలంటే అండర్టేకింగ్ లెటర్ అవసరమని పేర్కొన్నారు. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే అది జైలు ఎలా అవుతుంది? దాన్ని ఒక హోటల్ అనాలేమో అని జనం జోకులేస్తున్నారు.